ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మహిళలు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యజ్ఞనారాయణపురం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కాలనీ సమీపంలోని మంచినీళ్ల ట్యాంకు పైప్ లైన్ పగిలిపోయిందని, ట్యాంకులోకి నీళ్లు ఎక్కించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి మిషన్ భగీరథ అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు చెప్పుకున్నా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ సమీపంలోని మామిడి తోటలో ఓ రైతు వ్యవసాయ బోరు ద్వారా తాగునీరు వాడుకుంటున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. లేని పక్షంలో మండల కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మహిళల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, వాస్తవంగా ఎండలు మండుతున్నాయి. ఈ యొక్క ఎండలు మండేటువంటి పరిణామ క్రమంలో నీటి కష్టాలు అయితే వాస్తవంగా వర్ణాతీతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినా గానీ వాస్తవంగా భూగర్భ జలాలు లేకపోవడం వల్ల ఈ ఇంటింటికి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వచ్చేటువంటి నీటిని ట్యాంక్కి ఎక్కించి ఆ ట్యాంక్ ద్వారా ఇంటికి పంపాలి. అసలు ట్యాంక్కి ఎక్కడానికే నీళ్లు లేవు. అయితే కొన్ని విషయాల్లో ఈ యొక్క ఉన్నటువంటి కార్యదర్శులు కావచ్చు, అధికారులు కావచ్చు, అంటే అలసత్వం. ఒక పక్క దీన్ని ఏంటంటే మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వచ్చే ముందు విడతల వారీగా పంచాయతీల వారీగా ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి పంపిస్తూ ఉంటారు. ఈ పంపించేటువంటి అలసత్వంతో నీరు కొన్ని ఏరియాలో వృధా అవుతుంది, కొన్ని ఏరియాకు రాకపోవడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సరే 1, 2, 3 సార్లు కూడా వీళ్ళు వాళ్ళకు కంప్లైంట్ చేశారు. అంటే నీళ్లు ఎక్కడ మాకు నీళ్లు రావట్లేదు అని చెప్పి ఎవరు చెప్పినా కానీ అంటే అధికారులు కావచ్చు, ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఏది కూడా ఈ యొక్క నీటి విషయంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఎవరికి చెప్పినా సమస్య పరిష్కారం కావట్లేదని చెప్పి చివరకు రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికైనా స్పందించకుండా కనుక మేము మండల కార్యాన్ని దిగ్బంధం చేసి తీవ్రంగా ఈ యొక్క నిరసన తెలియజేస్తామని చెప్పారు ఆమె. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.